కొద్దిసేపటి క్రితం ఈడీ వాళ్ళు వచ్చిరట పాపం. ఎక్కడికి? ఇక్కడ వెంకటరామరెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది అది పక్షి. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు పెద్దవంతులు ఏం చెప్తారు? మరి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారని చెప్పారా? వెంకటరామరెడ్డి ఆయన మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడ్చి ఇందాక మన నరేంద్ర రెడ్డి చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి దాకింది? వెంకటరామరెడ్డికి దాకింది. 200 కోట్లు కాదు, వాడు 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలుస్తాడా? జర మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు. ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుందా క్రొకడైల్ ఫెస్టివల్? గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ జరిగితే క్రొకడైల్ ఫెస్టివల్. పట్టోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. బాధపడద్దు. మాటపడ్డం, గాయపడ్డం, దెబ్బ తిన్నాక పులి కొంచెం గట్టిగా వస్తుంది. దుబ్బాకల దెబ్బ కొట్టి రాని చాలా ఎగిరిండి 6 అడుగులు ఉన్నాడు అన్నాడా? నిన్న సిద్దిపేటకి ఆయన ఉండగా ఆయన కూర్చున్న మీటింగ్ కి ఎస్కాట్ లో ఇంకోటి వస్తాడని కలగట్టడా? ఎప్పుడన్నా హరీష్ రావు అనేటోడు అంటాడా? నిరూపించినవా? చేసినవా? ఇది సంకల్ప బలం. నేను గెలుస్తానా? బరాబరి గెలుస్తా. ఇందాక ఎవరో చెప్పారు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్నా, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళు ఉన్నారని. ఎవరున్నా ఏం కాదు, నీ ధైర్యం నేను గెలిపిస్తుంది. గెలిపేదా? అరే దానికి సజీవ తార్కాణం మీ ముంగట ఉన్నటువంటి రఘునందన్ రావు. అంతేనా? మనం ఏమైనా 100 కోట్లు వచ్చినామా? ఓటుకు 1000 వచ్చినామా? బీర్లు ఇచ్చినామా? బిర్యానీలు ఇచ్చినామా? ఇప్పుడు 3 ఏళ్ళు దాకా కదలకుండా కూర్చొని భూమధ్య రాయిగా వెళ్తామంటే కదులుతురా? ఎవరన్నా కదులుతురా? అదే టీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పటికే అండలు కూడా ఎక్కకపోదు పోదరా లేదా? ఇక ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క లక్ష్యం, లక్షణం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. నేను సర్పంచ్ కావాలి, నేను ఎంపీపీ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి. ఈ కష్టంలో ఏడు దాకైనా పోవాలి. మనం ఏడు దాకైనా పోవాలి. శ్రీశ్రీ ఒక మాట చెప్తాడు, చాలా సభలలో చెప్తా నేను. పోతే పోని, నేను ఈ యుద్ధంలోకి దిగినాక చాలా మంది పోయిరు. పోతే పోని, దాంట్లో సతీ ఉందా, సుతుడు ఉన్నాడా, ఇంకెవరు ఉన్నాడా పట్టించుకోకు. యుద్ధం మొదలు పెట్టిన తర్వాత యుద్ధం గెలిచేదాకా మళ్ళీ వెనకాల తిరిగి చూడొద్దు. పోయిన దాంట్లో ఎవరు పోయిందనేది దాని గురించి పట్టించుకోవద్దు. పోతే పోని సుతుల్ సతుల్, వస్తే రాని కష్టాలు నష్టాలు. కానీ లక్ష్యం ఏంది? మెదక్ పార్లమెంట్ గెలవాలే, నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం. ఇచ్చినవా లేదా?